సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మెదడుకు పదును ఎలా పెట్టాలో తెలుసుకుందాం. మెదడు చురుగ్గా ఉంచుకున్నంతకాలం మతిమరుపు సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వాళ్ళు మెదడుకు వ్యాయామాన్ని అందిస్తూనే ఉండాలి. ఇందుకోసం రోజుకొక కొత్త విషయం, కొత్త సమాచారంతో మెదడుకు సవాలు విసురుతూ మెదడును చురుగ్గా ఉంచుకుంటూ ఉండాలి. కొత్త అభిరుచి ఏర్పరచుకోవడం, కొత్త భాష నేర్చుకోవడం, కొత్త సంగీత వాయిద్యం సాధన చేయడం లాంటివన్నీ మెదడుకు వ్యాయామాలే. ఇవన్నీ చేయలేని వాళ్ళు కొత్త వంటకం వండడం, కొత్త విషయాలను తెలుసుకోవడం లాంటివి చేయవచ్చు. సుడోకో పజిల్స్ పూరిస్తూ వాటిని నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. ఈ ఆటల కోసం రోజుకు అరగంట కేటాయించడం వల్ల మెదడు చురుకుదనం పెరుగుతుంది. అయితే రోజు ఒకే రకమైన బ్రెయిన్ గేమ్స్కు బదులుగా ఒకరోజు సుడోకో, ఒకరోజు పద వినోదం, మరొక రోజు అంకెల గారడీ లాంటివి ఆడుతూ ఉండాలి. ధ్యానంతో మానసిక ప్రశాంతత దక్కడంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. క్రమం తప్పక ధ్యానం చేయడం వల్ల జ్ఞాపక శక్తితో సంబంధమున్న మెదడులోని హిప్పోపోటామస్ అనే ప్రదేశం బలపడుతుంది. వ్యాయామాలతో మెదడు కూడా లాభపడుతుంది. ఏరోబిక్ వ్యాయామంతో మెదడుకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. నడక, ఈత, డ్యాన్స్ ఇవన్నీ మెదడును చురుగ్గా ఉంచుతాయి. కాబట్టి రోజుకు కనీసం 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి. సంభాషణ, హాస్యం, అనుబంధాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి స్నేహితులతో కాలక్షేపం చేయడం, కలిసి సినిమాలు చూడడం, చర్చలు జరపడం లాంటివి చేస్తూ ఉండాలి. సామాజిక సంబంధాలను పెంపొందించుకోవాలి. ఈరోజు మనం మెదడుకు ఎలా పదును పెట్టాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.